ఈ భక్తులకు మనవి, మన సంస్థానం నుంచి మా వెంకటరాష్ట్ర వారు వాడవాడలా నిండుకోవడం అన్నట్టుగా అనేక చోట్ల కూడా చేయగలిగినప్పటికీ ఇగో ఈ దత్తపీఠంలో కూడా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక మనకు భారత భూమి పవిత్ర భూమి అంటే ఈ పవిత్ర భూమి కూడా రాజధాని అదే కాశీ, ఆధ్యాత్మిక రాజధాని. ఆధ్యాత్మిక రాజధాని కాబట్టి మరో గొప్ప సంకల్పం చేసినారు మహానుభావుడు. దానికి తోడుగా మా కార్యకర్త నరసింహారెడ్డి గారు సహకారం కావాలని ఈ కార్యక్రమంలో మంచి సంకల్పమే, కానీ దీనికి తోడుగా కార్యకర్తల కృషి కూడా అవసరపడుతుంది. కాబట్టి వారు చేసేటువంటి కార్యక్రమంలో కూడా మనమంతా చూడగా తోడుగా భాస్కర్ ఉన్నారు. యజ్ఞో వై విష్ణు అని చెప్పి యజ్ఞం ఎక్కడ చేస్తే పరమేశ్వరుడు అక్కడికి వస్తాడట. ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సాక్షాత్గా వచ్చే ఉంటాడు, కానీ మనకు కనుకోవడం. ఇప్పుడు దాదాపుగా మనకు ఈ కాశీ లోపలనే ఒక్కరిద్దరితో కాకుండా 108 జంటలతో ఒక గొప్ప మహాయజ్ఞాన్ని సంకల్పించుకున్నారు. అది అందులోపల కూడా ఎవరో కాకుండా మన క్షేత్రం లోపలనే, మన క్షేత్రం నుంచే జరుగుతూ ఉంది. కాబట్టి మా వెంకటదాసుల వారి క్షేత్రం నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులంతా కూడా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదేమో, వస్తుందో రాదో, కానీ ఈ అవకాశం వచ్చింది. కాబట్టి అందరు కూడా మా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ, భాస్కర్ గారు, జంగయ్య గారు, ఈయన ముగ్గురు ఉన్నారు. వారి నేతృత్వంలో ఒకటి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారిని సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయపరచాలని చెప్పి మీ అందరితో ఒక్కసారి ఈ ప్రార్థన చేస్తూ, దీనికి తోడుగా మా వెంకటరాజులు కూడా సంపూర్ణంగా ఆశీర్వదించాలి కూడా అని చెప్పి వారితో కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి. ఒక చిన్న రికార్డు మీకు చెప్తా. ఈ కార్యక్రమం